بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి గురించి మనం తెలుసుకుంటున్నాము. చాలా విషయాలు తెలుసుకున్నాము, మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ముఖస్థుతిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు మెచ్చుకునేవారు కాదు, ఎంత మాత్రం కూడా. ముఖస్థుతి ఏం చేస్తుందంటే మనిషిని లిమిట్ క్రాస్ చేసేలా చేస్తుంది, ఏదో గొప్పగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. తానంతటి వాడు లేడు అన్న అహంకారం ఏదైతే ఉన్నాయో, చెడు గుణాలు, వాటికి దారి ఇచ్చినట్టు అవుతుంది ఈ ముఖస్థుతి అయితే. అయితే మనిషి చాలా ఇష్టపడతాడు ముఖస్థుతిని, తనను పొగడాలి అని చెప్పేసి, నలుగురిలో కూడా నేను ఉండాలి అని చెప్పేసి, సహజ సిద్ధమైనటువంటి భావన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఏం చెప్పారంటే, ఒక సందర్భంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పొగుడుతుంటే, మీరు మీ సోదరుడి యొక్క తలను కొట్టేశారు, మీరు ఆయన పాడు చేసేసారు ఆ విధంగా పొగిడి మీరు. ఎందుకంటే ఆ విధంగా పొగడడం వల్ల అతనిలో ఒక రకమైన అహం బయలుదేరుతుంది. నేను గొప్పవాడిని అన్న అహం బయలుదేరుతుంది. తద్వారా అతను అనేక రకాల రాంగ్ వేలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సోదరుని మీరు కొట్టేశారు మీరు అని చెప్పారు. కాబట్టి మీరు ఏదైనా పొగడాలంటే పొగడ్తలకు ఆయన మాత్రమే, సృష్టి ప్రభు అల్లాహ్ మాత్రమే అర్హుడు. తర్వాత ఏదైనా అందుకునే చూడండి, ముస్లిం సోదరులు ఎవరినైనా ఏదైనా ఒక ప్రశంసించారనుకోండి, ఎవరినైనా అల్హమ్దులిల్లా అంటారు ముందు. అల్హమ్దులిల్లా, అతను చాలా బాగా మాట్లాడాడని అంటారు. అంటే ముందు పొగడ్తలన్నీ కూడా దైవానికి ఇచ్చేస్తారు. అల్హమ్దులిల్లా అంటే సర్వలోక ప్రభు అయినటువంటి దైవానికే సకల స్తోత్రాలు, పొగడ్తలు, ఘనతలు అన్ని చెల్లు అని అర్థం అనమాట. అల్హమ్దులిల్లా, అతను చాలా బాగా మాట్లాడాడు, బాగా మాట్లాడాడు. కానీ దైవానికి ఇచ్చినటువంటి ఘనత కాదు అది. ఒక విషయం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. స్తుతులు, స్తోత్రాలు, ఘనతలు, పొగడ్తలు, ప్రార్థనలు, మొక్కుబడులు ఇవన్నీ దైవానికి మాత్రమే చెల్లు. ఆయన గౌరవం తనకు తలిచిన వారికి ఇస్తాడు. గౌరవప్రదమైనటువంటి జీవితం ఇస్తాడు కొంతమందికి. ఉదాహరణకి ఇప్పుడు నన్ను అనేక మంది అభిమానిస్తున్నారండి. నా ఫేస్బుక్లో, లేకపోతే వాట్సాప్లో, లేకపోతే యూట్యూబ్లో నాకు పరిచయమే లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వందల మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు తెలియని ఎప్పుడు చూడలేదు. కానీ నేనంటే చాలా ఇష్టపడతారు. నా వీడియోస్ ప్రతిరోజు, మొన్నైతే 2 రోజులు వీడియో రాకపోతే నాకు కాల్ చేసేసారు, ఏమంటే ఏమైపోయింది మీకు అని చెప్పేసి. అంటే ఈ కోవిడ్ ఉంది కదండి, ఆ రోజుల్లో ఫోన్ చేసేసి, ఏమంటే క్షేమంగా ఉన్నారు కదా మీరు, ఈరోజు వీడియో రాలేదు ఏంటి అని చెప్పేసి. వాస్తవానికి నేను 2-3 రోజులు అప్పుడు గ్యాప్ ఇస్తూ ఉంటాను. ఈ అభిమానం వల్ల ఇచ్చినటువంటి దైవం ఇచ్చినటువంటి అభిమానం కదండి ఇది. అయితే అది అభిమానం దైవం అందరికీ ఇస్తాడు, అభిమానం ఇస్తాడు, గౌరవం ఇస్తాడు. కానీ ఆరాధన అది అని ఎవరికి ఇవ్వడు. తనకు రావాల్సినటువంటి ఆ స్తుతులు, స్తోత్రాలు, ఘనతలు, పొగడ్తలు, ఆరాధనలు, మొక్కుబడులు, ప్రార్థనలు అది ఎవరికి ఇవ్వడు. గౌరవం ఇస్తాడు, తను తలిచిన వారికి గౌరవం ఇస్తాడు. కానీ ఆ ఆరాధనను పొందే హక్కు ఎవరికి కూడా లేదు సోదర మాత్రం. ఈ తేడాను మనం గమనించాలి. ఆరాధనకి, గౌరవానికి మనకు తేడా లేక, ఎవరైనా మనకు బాగా చేస్తే దైవం యొక్క స్థానం ఇచ్చేస్తుంది, దేవుడు అండి బాబు అని చెప్పేసి దండలు పెట్టడమో, లేకపోతే దండ వేయడమో, దండలు పెట్టడం చేస్తుంటాం. ఆయన స్థానం ఎవరికి ఇచ్చేది కాదు సోదర మహాశయ. తల్లిదండ్రులు కూడా లేదు ఆ స్థానం. ఆయన స్థానం ఇచ్చేది ఎవరికి కూడా కాదు. అయితే గౌరవం అనేది అందరికీ మనం ఇస్తాము, ఆదరణ చేస్తాము, అందరికీ గురువులను చేస్తాము, మన తల్లిదండ్రులను ఆదరిస్తాము, అందరినీ ఆదరిస్తాము, అందరినీ ప్రేమిస్తాం. ఆరాధన మాత్రం ఆయనకి చేస్తాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.